అసలే ఓ దిక్కు ఎస్టీ జాబితా నుండి లంబాడి వాళ్ళను తీసేయాలని చెప్పి ఒక లొల్లి జరుగుతుంది. ఇప్పుడేమో యూరియా కోసం ధర్నా చేస్తున్న లంబాడి వాళ్ళను ఇష్టం వచ్చినట్టు కొట్టిల్లు. అసలు ఈ పోలీసు వాళ్ళు సర్కారు వాళ్ళకి ఊడిగం చేస్తున్నారా లేకపోతే ప్రజల కోసం పనిచేస్తున్నారా? లంబాడి అని లా అనే పదం యూజ్ చేసుకుంటా రబ్బర్ బెల్ట్తోని ఇష్టం వచ్చినట్టు కొట్టిల్లంట. 25 నిమిషాలు ఇట్లా విచక్షణ రహితంగా కొట్టినా కూడా కుంటుకుంట నడుస్తుంటే ఎవరికన్నా చెప్పినా కూడా బెయిల్ రాకుండా చేస్తామని పోలీసు వాళ్ళే బెదిరిస్తున్నారంట. ఏదైనా కష్టం వస్తే చెప్పాల్సింది పోలీసు వాళ్ళకి, గిట్లనేనా చేసేది? కంటతడి పెట్టుకుంటున్నాడు ఆ పిల్లగాడు. అయితే ఈ ముచ్చటే కాకుండా ఆయన భార్య కూడా కొట్టద్దని కాళ్ళు మొక్కుతుంటే కూడా ఆమెను కూడా లా అనే పదాలు యూజ్ చేసుకుంటూ తిట్టిండ్లంట. దావుకనే ఓడానికి బండ్ల పెట్రోల్ లేకపోతే కూడా ఆయన కానీ పైసలు తీసుకున్నారంట పోలీసు వాళ్ళు. దావుకనేకి వచ్చిన తర్వాత నొప్పులు ఉన్నాయంటే నువ్వేమన్నా ఆడపిల్లవా అని పోలీసు వాళ్ళే ఇష్టం వచ్చినట్టు తిట్టిల్లంట. అన్ని దెబ్బలు తాకినా కూడా 14 రోజులు రిమాండ్ విధించిల్లంట. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా కొడతానే ఉన్నారంట. వీళ్ళు పోలీసు వాళ్ళ రాక్షసుల. ఆటో నడిపి బతికేటోని పైన ఇప్పుడు ఆటో కూడా నడపకుండా చేసినారు. ఇది ఎక్కడనో కాదు, మళ్ళా నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం కొత్తపేట తండే అనే గ్రామంలో యూరియా కోసం ధర్నా చేసిండని యువ రైతు ధనావత్ సాయి సిద్ధు పైన 3rd డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. అసలు 3rd డిగ్రీ ఎవరి మీద ప్రయోగించాలి? నువ్వు రేప్ చేసిన వాళ్ళ మీద ప్రయోగించు, లేకపోతే ఇంకా ఏదన్నా ఆడపిల్లను ఇష్టం వచ్చినట్టు కొట్టిండా. మొన్న ఆ వీడియో చూసినారు కదా, ఇష్టం వచ్చినట్టు తాళ్ళతో కట్టేసి మరీ కొట్టిండు. ఇట్లా రాక్షసులు లెక్క బిహేవ్ చేసేటన్న పైన నువ్వు 3rd డిగ్రీ ప్రయోగించు. ఆయన ఏం చేసిండని 3rd డిగ్రీ ప్రయోగిస్తావు? ఇటు ఈ యూరియా కోసం ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇట్లా క్యూ లైన్లో చెప్పులు పెట్టి మరీ నిల్చుంటారు. ఇంకొక కారణం అయితే ఒక అవ్వ ఆడ సైడుకి కూర్చొని మరి వాళ్ళ పాపకి జ్వరం వస్తే ఆమె ఆడ కూర్చొని మందులు ఎత్తాంది. యూరియా కోసం పొద్దుగాల ఎప్పుడో ఏలువారంగా లేచిపోయి ఆడ లైన్లో క్యూ లైన్లో నిల్చుంటే ఇచ్చేది మళ్ళీ ఒక్క బత్తనే. ఆ ఒక్క బత్త కోసం ఒక పూట తిండి తిని ఆడ నిల్చోవాలి, లేకపోతే ఆడ చక్కగా పక్కకేనో కూర్చోవాలి. అయినా కూడా ఈ పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఒక గుంట భూమి ఉన్నాయా అని ఈయన ఇష్టం వచ్చినట్టు కొట్టిల్లట. ఆయన గుంట భూమిలోనే చేసుకుంటాడు, ఎకరం భూమిలోనే చేసుకుంటాడు. నీకెందుకు? ఇస్తే యూరియా ఇయ్యు, లేకపోతే లేదు. అసలు నీకేం సాబోదు? నువ్వు వాడ కాపలా ఉండాలి, గంతే కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు కొట్టుడైంది. మీకు ఒకసారి ఆ వీడియో చూపెడతా. ఆయనే బాధ ఎంతగానో చెప్పుకుంటున్నారో మీరు ఒకసారి నువ్వు అందులో మీకే అర్థమవుతుంది పోలీసు వాళ్ళది తప్పు ఉన్నదా లేకపోతే ఆ పిల్లగాంది తప్పు ఉన్నదా. నన్ను ఇక్కడ కొడుతుంటే మా వైఫ్ వాళ్ళని ఆపింది, కాలు కూడా పట్టుకుంది. ఎందుకు సార్ ప్లీజ్ సార్ మేము వస్తాం సార్, ఎందుకు కొడుతున్నావు అంటే, నువ్వు మాకు చెప్తావా, నీకు అంత ధైర్యం ఉందా? ఆ బాబా ఇది యూరియా కోసం ధర్నా చేసిన సార్, అది దాంట్లో పాల్గొన్నా. అక్కడ నన్ను వాళ్ళు చూసిరు, దాని గురించి కొట్టి అసలు నీకేమైనా గుంట భూమి ఉందారా, నీకేంట్రా అవసరం, నీకేమైనా అవసరం ఉందారా, నీకేమైనా గతి ఉందారా నీకు, ఇట్లా దాని గురించి ఇట్లా మాట్లాడుతుంటే కాళ్ళతో తనుకుంటా సార్ 25 నిమిషాలు నరకం చూపెట్టారు సార్. 3 కానిస్టేబుల్ వచ్చాయి సార్. 25 నిమిషాలు ఏకదాటి కూర్చురు సోయి లేదు సార్. సోయి ఇట్లా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం చూసుకుంటూ వచ్చినా సార్. 25 నిమిషాల తర్వాత బెల్ట్తోని లాఠీలతోని స్టేషన్లో నడిచి ఓపిక లేకుంటే పొద్దు నుంచి సాయంత్రం ఎక్సైజ్ కింద పైన ఇట్లా ఎక్సైజ్ చేపిస్తారు నడవని. లాస్ట్ మూమెంట్లో కోర్టుకు తీసుకే టైం పోలీస్ నుంచి బయటికి రాగానే సార్ కుంటున్నా సార్. నేను గట్టిగా నడవని కాళ్ళతో తంటున్నాను సార్. మళ్ళీ లాస్ట్ గట్టిగా నడవాలి. ఎవరికైనా చెప్పినావో నీకు బెయిల్ రాకుండా చేస్తాయేమో అనుకుంటున్నావో, ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావారా నాకు కొడక, ఎప్పుడైనా కనిపిస్తావు నీకు బెయిల్ రాకుండా చూసుకుంటా. ఎవరికైనా హాస్పిటల్లో కానీ జడ్జి దగ్గర కానీ మీ వాళ్ళకి ఎవరైనా చెప్తే నీ సంగతి ఎట్లా చేయాలి అట్లా చేస్తాను నేను. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కానీ నేను సరే ఆడ మీరు ఏం చెప్పొద్దు అని ఆ కానిస్టేబుల్ బైక్ పైన మమ్మల్ని మాట్లాడుకుంటే బెదిరుకుంటే వచ్చిన. ఆయనకు సార్ ఓన్లీ 100 రూపాయల పెట్రోల్ నేనే పంపించిన సార్ రావడానికి. ఆయనకి 100 రూపాయల పెట్రోల్ నేనే పంపించిన. డబ్బులు ఉన్నాయా లేదంటే నా దగ్గర కూడా 120, 130 ఉండే సార్ ఫోన్ పే. నేనే 100 రూపాయల పెట్రోల్ పంపించిన ఆయనని. మన హాస్పిటల్ రాగానే సార్ ఈడ కొద్దిగా నొప్పులు ఉన్నాయి అని చెప్తే, అరే నువ్వు ఆడవనివా ఏమవుతుంది రా దెబ్బలు ఏం లేదా అని వాళ్ళతో మేనేజ్ చేయించి టాబ్లెట్ తీసుకోవడం జరిగింది. కోర్టులో టాబ్లెట్ నాకు మింగని ఇచ్చారు సార్. నేను మింగకుండా సైడ్కి పెట్టుకున్నాను. జడ్జి దగ్గర వచ్చేసరికి ఇక నన్ను ఇక ఎవరు లేరు, ఎవరు ఏం చేయలేరు అని జడ్జి దగ్గరతో నేను అక్కడ మళ్ళీ కింద పడిపోతే జడ్జి సార్ ఏమో పైన చైర్ పైన కూర్చొని చెప్పి మొత్తం ఏమేమి జరిగింది మొత్తం చెప్పంటే నేను ఏమేమి జరిగిందో ఇది మొత్తం చెప్పాను అన్న.
తర్వాత నల్గొండ హాస్పిటల్కి రాశారు. నల్గొండ హాస్పిటల్ రాస్తే ఇక రిపోర్ట్లు డైరెక్ట్ అక్కడ పోయినాయి. నైట్ 9-10:30 ఆ టైం వరకు జైల్లో పోయినాం సార్. జైల్లో కూడా నరకం చూసినా సార్. ఇంత కొట్టిన తర్వాత కూడా మళ్ళీ జైలు సార్ 14 రోజులు జైల్లో. నేను మా అన్నకి మళ్ళీ కుట్లు ఉండే 3 కుట్లు పడ్డది ఆయనకి. మేము అన్న జైల్లోనే ఉన్నాం సార్. ఎన్ని రోజులు ఉన్నారు? 14 రోజులు జైల్లో ఉన్నాం సార్. బయటకు వచ్చినారు? ఇప్పుడు ఒక 4 days అవుతుంది అన్న, 3-4 days అవుతుంది బయటకు వచ్చి. స్టేషన్ లో ఎక్కడ అరికాల్లో ఎక్కడ కొట్టినారు? స్టేషన్ లో ఫస్ట్ సార్ ఇగో ఇక్కడ సార్, ఇక్కడ నుంచి తర్వాత ఎక్కువ ఈ పాదాల పైన సార్, కింద టైం కింద మోకాల పైన కొట్టినారు. మోకాల పైన ఎక్కడ కొట్టారు, తర్వాత ఎక్కువ ఎక్కడ కొట్టారు సార్. కట్టేసి మరీ కొట్టారు సార్ తాడుతోని. అంటే నువ్వు బేసిక్ గా ఏం పని చేసుకుంటావు? నేను ఆటో తోలుతా సార్. ఇప్పుడు మరి ఆటో తోలే పరిస్థితి అన్న కనిపిస్తుందా? ఆ రోజు దగ్గర నుంచి ఇంటికానే ఉన్నా సార్. కావాలంటే ఎక్కడైనా ఎక్కడ ఆటోకి పోలే ఏం పోలేదు సార్. ఇంటికానే ఉన్నా. ఫైనాన్స్ కట్టకుంటే వాడు ఆటో కూడా ఫైనాన్స్ వాళ్ళు కూడా ఎత్తుకుపోయారు సార్. అంటే ఆటో తోలాలంటే కాళ్ళు కొంచెం పని చేయాలి సార్. ఎట్లా నీ జీవనాధారం ఎట్లా నడుస్తుంది? నేను నా భార్య, నాకు 2 పిల్లలు సార్. ఇంకోటి నా భార్య ప్రెగ్నెన్సీ. ఇప్పుడు నెల చూపించాలన్నా కానీ చిన్న పిల్లలు చూపించా. నేను రోజు పోతే 500-600 తెస్తే కానీ నాకు ఇల్లు గొడవ సార్. ఏమైనా మాకు ఏకైనా ఆస్తులు లేవు, ఏమైనా లేవు. మా నాన్నగారు కూడా లేదు. మా అమ్మ కూడా పొద్దున కూడా వస్తే బేరానికి పోయి పనులు వ్యాపారం చేసుకుంటారు సార్. మా అన్న కూడా డ్రైవింగ్ చేసుకుంటూ బతుకుతారు సార్. మాకు జీవనాధారం కూడా ఏం లేదు సార్. పొద్దు నుంచి సాయంత్రం కష్టపడితేనే మాకు ఒక 500-600 రూపాయలు దాంట్లోనే కూరగాయలు చిన్న ఇట్లా బతుకుంటాం సార్. ఇప్పుడు ఆటో కూడా తోలుతలేవు? లేదు సార్, ఆటో కూడా తోలుతలేదు సార్. ఇల్లు కూడా గడుస్తలేదు. చాలా హీనంగా ఉంది సార్ బతుకు. ఈ పరిస్థితులు వస్తాయి అనుకున్నావు అసలు? లేదు సార్, ఎప్పుడు అనుకోలేదు సార్ ఇట్లా పరిస్థితి. ఏడవ డబ్బులు 1 రూపాయి లేకున్నా నిన్న పిల్లడికి జ్వరం వచ్చినా కానీ 200-300 రూపాయలు ఎవరిని అడగకుండా పోయి ట్యాబ్ తానికే తెచ్చిన సార్. హాస్పిటల్ కూడా చూపించలే. తానికి వచ్చి పోసిన సార్. జ్వరం వస్తే హాస్పిటల్ కూడా పోలేక తానికి తీసుకొని చాపిస్తున్నా బాబు. ఏమైనా లీడర్ ఆరా అని దానికోసం ఎక్కువ కొట్టడం జరిగింది సార్. చుట్టాల దానికోసం నేను చేసిన ఇంతన్నాళ్ళు. మరి ఎస్ఐ మీరు అడగలేదు సార్? నన్ను ఏ కేసులో అరెస్ట్ చేసారు, మరి మీరు ఎందుకు కొడుతున్నారు? మాట్లాడే చేస్తలేదు సార్. నేను అరుస్తూనే ఉన్నా, ఆయన కూడా వాళ్ళు కొడతానే ఉన్నారు. అది ఆ టైంలో ఏం మాట్లాడతాం సార్. పైన నుంచి నరకం చూపిస్తున్నారు కొడుతుంటే. నేను ఎప్పుడు ఇట్లా కొట్టించుకోలేదు సార్. మా నాన్నగారు కూడా కొట్టలే. మా నాన్నగారు చనిపోయేంత వరకు మమ్మల్ని ఏదో ఆయన శక్తితో పోషించారు. కానీ తర్వాత మేము కూడా ఏదో మామూలుగా పని చేసుకుంటా ఆటో తోలుకుంటా జీవనాధారం కోసం బతుకుతున్నాం సార్ మామూలుగా. ఇప్పుడు మీ ఆవిడ కూడా ప్రెగ్నెంట్ అట్టుంది. ఎట్లా హాస్పిటల్ ఎట్లా చూపిస్తున్నావు? ఇప్పుడు ఏం చూపిస్తలేను సార్. అట్లనే ఉంది ప్రజెంట్ అయితే. ఏం చూపించలే, ఇంట్లోనే ఉంటున్నా.